దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం ఈ రీతిగా ఒకరినొకరు చూసుకోవడానికి, దైవ వర్తమానమును ఈ కార్యక్రమం ద్వారా మీరు వీక్షించడానికి దేవుడు మంచి సమయానుకూలమైనటువంటి ఈ మంచి తరుణాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం దేవునికి రుణస్థులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనక భూమి మీద మన జీవితాలు అస్థిరమైనవి. అస్థిరమైనటువంటి మన జీవితాలను దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. గనుకనే విడువక మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. కృప వెంబడి కృపను ఆయన మన జీవితంలో కనపరిచి ఆశీర్వాదపు తలాంతులను దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మనం అనేకమైన పోరాటాల మధ్య, నిందలు, ఇరుకులు, దోషాలు, ఇక్కట్ల మధ్యలో మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించవలసిన వారమైనా. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకం దుష్టుడి స్వాధీనంలో ఉంది. దుష్టుడు పలు రకాలుగా మన విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, మనల్ని విశ్వాసభ్రష్టులుగా చేయాలని, మన భక్తి జీవితంలో మనం చల్లారిపోయి దేవునికి పనికి రాకుండా మనం అయిపోవాలని అనేక రకాలైనటువంటి యుక్తులు, తంత్రాలు కల్పించి మనల్ని భక్తి జీవితంలో ఎదగనివ్వకుండా కిందకు లాగి వేస్తూ ఉంటాడు. మన భక్తి జీవితంలో మనం దిగజారిపోయేటట్లుగా చేస్తాడు. కాబట్టి మనము మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ జాగ్రత్తగా మెలకువగలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉండాలి. కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం, అంచె దినాలలో అపాయకరమైనటువంటి కాలాల్లో మనం ఉన్నాం. మన భక్తిహీనుల వలె ఉండకుండా, అజ్ఞానుల వలె ఉండకుండా మన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన జీవితాలను దేవునికి అప్పగించుకోవలసినటువంటి వారమైనాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో మరొకసారి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడనే ఈ ఆత్మీయ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలనైనా దీవించండి, నీ బిడ్డలను దర్శించండి. ఈ వాక్యాన్ని వింటూ నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారని వెరిగిదు నాయన. ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని స్వాధీనములకు తీసుకోనండి. వాక్యమును విని గ్రహించగలిగినట్లుగా నీ బిడ్డలకు నాయన నీ యొక్క అభిషేకము దయచేయండి. నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్దాం ప్రియులారా. అందరు కూడా బాగున్నారండి. దేవుని యొక్క కృప మన జీవితంలో హెచ్చుగా ఉంది కాబట్టి మనం అందరం కూడా క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఏ తెగులు మన గుడారం సమీపించకుండా, ఏ కీడు మనకు వాటిల్లకుండా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకుని ఎలాగుని కాపాడుతూ ఉందో దేవుడు అలాగుని మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మనము దేవుని చేతిలో ఉన్నాము, మనము దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాము. దేవుని యొక్క కృప పొందుకొని మనం జీవిస్తూ మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా సమయం ఉంది అని. ప్రతిదానికి సమయం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన తను నిర్ణయించినటువంటి తన నిర్ణయం చొప్పున ఆయన చేయడానికి ప్రతిదానికి సమయం ఉంది. మనం ప్రతిదానికి తొందరపడుతూ ఉంటాం. మనం ప్రార్థించి ఇది జరగలేదు, అది జరగలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేసినటువంటి ప్రార్థన కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిరంతరం వాటిని జ్ఞాపకాలు ఉంచుకుంటాడు. కీర్తనకారుడు 139వ కీర్తన అంటాడు, నేను గర్భములో పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. నియమించబడిన దినాల్లో ఒకటైనా గడవక మునిపే నా చర్యలన్నీ కూడా నువ్వు ఎరుగుదువు అంటున్నాడు. మన చర్యలన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన, మనల్ని చూచినటువంటి వాడు ఆయన, మనకేం కావాలో ఎరిగినటువంటి వాడు ఆయన, మన అవసరతలు ఏమిటో ఎరిగినటువంటి వాడు ఆయన. మీకు అక్కరగా ఉన్నదేదో నేను ఎరుగుదును అంటున్నాడు. కాగా దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తాడు అని వాక్యం చెప్తుంది. అందుకే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అంటాడు కదా, తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే తగిన సమయం అంటూ ఒకటి ఉంది.
నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకునే సమయం ఒకటి ఉంది. నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే సమయం ఒకటి ఉంది. బరువెక్కిని నీ గుండెను తేలిక చేసే సమయం ఒకటి ఉంది. నిద్రలేని రాత్రి గడిపినటువంటి నీకు గొప్ప సమాధానమునిచ్చి నిన్ను దీవెనకరంగా మార్చేటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయాలన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఆ సమయాలన్నీ కూడా దేవుని చేత నిర్ణయించబడి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు కదా 102వ కీర్తన 13వ వచనంలో కీర్తనకారుడు దుఃఖం చేత తన ప్రాణం సొక్కుపోయినప్పుడు దేవుని సన్నిధిని మొర్రపెడుతూ ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చానని సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దుఃఖం చేత తన ప్రాణం సొక్కుపోయిన పరిస్థితుల్లో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగనంటే, పొగ ఎగిరిపోయినట్లు నా దినాలు ఎగిరిపోయి, పొయ్యిలోంది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయాయి, ఎండ దెబ్బకు వాడిన గడ్డిలో నా హృదయం వాడిపోయింది, భోజనం చేయటం మరిచాను, నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహాన్ని అంటుకున్నాయి, అడవిలో గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములో పగిడి కంటిని పోలి ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెను ఉన్నాను అని తన యొక్క దీనస్థితిని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో వెళ్ళగొక్కుతున్నాడు. ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, తన ఒంటరి స్థితిని తలంచుకుంటూ ఉన్నాడు. తను అనుభవిస్తున్నటువంటి ఆ మానసికమైనటువంటి వేదనను బట్టి దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు ఆకాశమందు నిరంతరము సింహాసనాసీనుడిగా ఉన్నావు. సింహాసనాసీనుడిగా ఉన్నావంటే దేవుడు సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. రాజు సింహాసనాసీనుడై ఉన్నాడు అంటే ప్రజలకు నీతి న్యాయాలను తీర్చడానికి రాజు సింహాసనాసీనుడై ఉంటాడు. కొన్నిసార్లు ఆ రాజు సింహాసనం దిగేస్తాడు, కానీ దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుడు ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి దిగేవాడు కాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికోడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు తన సింహాసనాసీనుడై ఉండటం వలన ఇట్టి మేలుడు దేవుని ప్రజలకు జరుగుతున్నాయి. ప్రదేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు ఇశ్రాయేలుకును ఇరాన్ అనుకుంటా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది అక్కడ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయిపోయింది ఇశ్రాయేల్ పని, దేవుడు కాపాడుతాడు అన్నారు, ఇశ్రాయేల్ పని అయిపోయింది అంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునికాడు, నిద్రపోడు, జయమిచ్చేవాడు ఆయన, ఇశ్రాయేలును కోరుకున్నవాడు ఆయన సింహాసనము నిరంతరం అక్కడ ఉండడానికి కోరుకున్నటువంటిది దేవుని యొక్క స్థానం. అది ఇశ్రాయేలు మీద సమాధానం ఉండాలని సియోనులో నుండి ఆయన ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి మనకు ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు స్టాండ్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు పక్షాన మనం నిలబడి ఇశ్రాయేల్ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కూడా ఇశ్రాయేలు దేశమునకు దేవుడు గొప్ప క్షేమాన్ని పంపిస్తాడు మన ప్రార్థన ద్వారా. అందుగురించి అంటున్నాడు, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను అంటున్నాడు. అవును, దేవుడు దాని మీద దయచూపుటకు నిర్ణయ కాలం వచ్చింది. ప్రదేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రామా, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీవు స్వజనమును నీ బంధువులను విడిచిపెట్టు, నేను నిన్ను పంపిన చోట నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను, నిన్ను దీవెనకరంగా చేస్తాను, నువ్వు దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, నీ పక్షాన్ని నేను నిలబెడతాను, నా సన్నిధి నిరంతరం నీకు తోడుగా ఉంటుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి అబ్రహామును దేవుడు పంపిస్తున్నాడండి. అబ్రహాము దేవుని మాటకు లోబడి తన ప్రయాణాన్ని కొనసాగించి బేతేలుకున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. అబ్రహామును బట్టి మనం నేర్చుకోదగినటువంటి మొదటి విషయం ఏమిటంటే, అబ్రహాము ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రార్థనే పరిస్థితిని మారుస్తుంది. తాను అడుగుపెట్టిన చోట ప్రార్థనతో తను అడుగుపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయడం అంటే ఏమిటండి? మన భారం దేవుని మీద వేయటం. ప్రార్థన చేయడం అంటే ఏమిటి? మన దేవునితో మన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం. అందుగురించనే భక్తులందరూ ఏం చెప్తారు, పాస్టర్ గారు మొదట ఏం చెప్తారంటే, ప్రార్థన చేయండి.
ఆ విషయం గురించి ప్రార్థన చేయండి, ఈ విషయం గురించి ప్రార్థన చేయండి అని అనేకమైన విషయాలను ఎత్తిపడుతూ ఉంటారు. చాలామందికి ప్రార్థన చేయడం మాటిమాటికి ప్రార్థన చేయమంటారు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. విసుగాక నిత్యం ప్రార్థన చేయాలట. విసుగాక నిత్యం ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. దేవుడి కార్యాలను త్వరగా మనం చూడగలం. విసుగాక నిత్యం ప్రార్థన చేస్తే దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో మన జీవితంలో చూడగలం. క్రైస్తవ జీవితానికి ప్రార్థనే ఊపిరి. ఆ ప్రార్థన ద్వారానే మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలం. ఆ ప్రార్థన ద్వారానే అద్భుతాలు చూడగలం. ఆ ప్రార్థన ద్వారానే దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉండగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం వీళ్ళు ప్రతి చోట ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఒక దిన అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా, నీ బహుమాన్ని నేను అత్యధికం చేయబోతున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు ఆయనతో, ఏం ప్రయోజనం ప్రభువా, దమస్కు వాడని ఎలియాజరే కదా నాకు వారసుడు అవబోతున్నాడు, ఈ ఆస్తి అంతటికి వారసుడు అతనే కదా అన్నప్పుడు అబ్రహామును బయట తీసుకొచ్చి దేవుడు ఆకాశ నక్షత్రాలను చూడమన్నాడు. లెక్కబెట్టు నువ్వు చేతనైతే నీ సంతానం అలా అవుతుందని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను అబ్రహాము నమ్మాడు. దేవుని బిడ్డలారా, 75 సంవత్సరాల వయసులో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీకు సంతానాన్ని నేను ఇస్తున్నానని. కానీ అబ్రహాము వృద్ధుడైపోయాడు. శారమ్మ ముసలిదైపోయింది. వేరే యాంగిల్లో ట్రై చేశారు. అబ్రహాంకు బిడ్డలను కలిగించాలని శారమ్మ గారు వేరే యాంగిల్లో ట్రై చేసింది. ఆమె ప్లాన్ వర్కౌట్ అయింది, కానీ శారమ్మే హీనపరచబడింది. మనం కూడా చాలాసార్లు దేవుని వాగ్దానం ఆలస్యమయ్యేటప్పటికీ వేరే యాంగిల్లో ట్రై చేస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు ఎలాగా ఏమైనా అవకాశం ఇస్తాడేమో అని వేరే యాంగిల్లో ట్రై చేస్తాం. తీరని నష్టము చవి చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనం తలంచి ఆయన కృప మన జీవితంలో విస్తరించే ఆ దినం కొరకు మనం ఎదురు చూడాలి. కానీ మన సొంత ఆలోచన ప్రకారంగా మనం వేరే యాంగిల్లో ట్రై చేసామనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే దేవుని చిత్తం వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని ప్రణాళికలు వేరు, దేవుని సంకల్పాలు వేరు. ఆయన సంకల్పాలు తరతరాలను ఇస్తాయి, ఆయన ఆలోచనలు తరతరాలను ఇస్తాయి. ఆయన తన వాగ్దాన విషయంలో రాజీ పడేవాడు కాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ మాట తప్పడానికి ఆయన మనుష్యుడు కాడు, నరమాత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడు నీకు అనవసరం. ఆయన ఎలాగైనా నెరవేర్చగలడు. ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మాటను మనం నమ్మి తీరవలసిందే. మనల్ని గురించినటువంటి ఉద్దేశించిన సంగతులు ఆయన ఎరుగుదుడు. నీకు తెలియదు. నీవు నిన్నటి వాడవే. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. రేపేం అవ్వబోతున్నావో నీకు తెలియదు. మనము నిన్నటి వారమే అంటాడు యోబు భక్తుడు. ఆయన ఉద్దేశించింది నిష్ఫలము కాకుండా సమస్తము చేయగలిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. అలా నమ్మాలి అని అంటే, అట్టి విశ్వాసం మనలో ఉండాలి అని అంటే మనలను మనం దేవునికి అప్పగించుకోవాలి. మన పితృడైనటువంటి అబ్రహాం కూడా అలాగే చేశాడు. దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవుడు దాన్ని వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడిని నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము సంతానముగా ఉన్నటువంటి మనము అబ్రహాము యొక్క ఆశీర్వచనములో పాలుందని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా మనం చూస్తే 9వ వచనంలో 6వ వచనంలో మనం చూస్తే ఎలాగ అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనమందు ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అంటున్నాడు. విశ్వాస సంబంధులే విశ్వాసము గల ఆ అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధులమైనటువంటి మనమందరం కూడా అబ్రహాము కుమారులమని మరి తెలుసుకోవాలి. చూసారా, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు జక్కయ్యలో కలిగిన మార్పు ఎంత అద్భుతమైందో. ఆ అద్భుతమైన మార్పుకు జక్కయ్య నిలబడి అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే, అందరూ అన్యాయంగా తీసుకున్నావని అన్నారు. ఎంతమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో జక్కయ్యకు గుర్తులేదు. ఎవడెవడి దగ్గర ఎంత అన్యాయంగా తీసుకున్నాడో గుర్తులేదు. అందరూ కూడా అతడు పాపాత్ముడని అన్యాయస్తుడని అందరూ అన్నారు. ఇప్పుడు జక్కయ్య నిలబడి అంటున్నాడు, ఎవని యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 అంతలు ఇస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మార్పు అండి జక్కయ్యలో.
యేసు ప్రభువారు తన యొక్క ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్యలో అంత మార్పు కలిగిందంటే, దేవాది దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లోకి వచ్చినప్పుడు జక్కయ్యలో అంత మార్పు కలిగితే, మరి యేసు ప్రభువారు మన హృదయంలోనికి వస్తే మనకి ఇంకెంత గొప్ప మార్పు కలగాలి. యేసయ్య మాట విన్నప్పుడు మనసులు మారుతున్నాయి. ఆయన మాట విన్నప్పుడు నా మనసు మారింది. దేవుని యొక్క వాక్యంలో 119వ కీర్తన 64వ వచనంలో ఉంది, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది అనే మాట వినేటప్పటికీ నాలో మార్పు కలిగింది. దేవుని పరిశుద్ధాత్ముడు మాట్లాడడం మొదలుపెట్టాడు. సో భూమి నా కృపతో నిండి ఉంటే నీవు నా కృపలో నుండి వేరే ఎలాగును ఎండిపోయావో, నీ స్థితి ఎలాగును చేజార్చుకున్నావో, ఎలాగును బాధను అనిపిస్తున్నావో చూసావా అని దేవుడు మాట్లాడినప్పుడు నా గుండె పగిలింది. గొప్ప మార్పుకు ఆ మాట నాంది అయింది. గొప్ప మారు మనసు కలిగింది. ప్రభువును హత్తుకొని కన్నీళ్లతో 3 గంటల పాటు ఆయన పాదాలు కడగడానికి ఆ ఒక్క మాట నా జీవితానికి అది ఎంతో ప్రయోజనకరంగా మారింది. జక్కయ్య ఇంటికి వెళ్ళినటువంటి యేసు ప్రభువారు ఆ జక్కయ్య జీవితంలో గొప్ప మార్పును చూడగలిగినప్పుడు, మరి మన జీవితంలో యేసు ప్రభువారు ఉన్నారు. మనలో ఎంత గొప్ప మార్పును ఆయన చూడగలగాలి. మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని ప్రభు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క వారసులముగా, అబ్రహాము యొక్క నిబంధనకు వాగ్దానమునకు వారసులుగా దేవుడు మనల్ని ఎంచాడు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం వల్ల ఆయన మన కొరకు శిక్షణ అనుభవించి, మన కొరకు ఆయన రక్తం కార్చి, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, సిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలుగా ఎంచబడ్డాం. దీనిని మనం అంగీకరిస్తున్నాం. ఈ మార్పును మనం అంగీకరిస్తున్నాం. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడని మనం అంగీకరిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ అంగీకారము దేవుని బిడ్డలమే అధికారాన్ని మనకిచ్చింది. ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని బిడ్డలయ్యేటువంటి అధికారం దేవుని వల్ల అనుగ్రహించబడిందని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయం చొప్పున జరగడానికి, ప్రతిదీ జరగడానికి ఒక సమయం అంటూ ఉంది. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండవేళ మమ్రే దగ్గర ఆ సింధూర వృక్షం కింద ఆ గుడారపు వాకిడి కూర్చుని ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భార్య అయిన శారా ఎక్కడంటే గుడారంలో ఉంది అంటే, మీదటి కాలానికి నేను మరలా వస్తాను, శారా కోగుట్లో కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే శారా తన లైఫ్లో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ముసల్దాన్ని అయిపోయాను, నా స్తనాలు వాడిపోయాను, నా గర్భం ఉడిగిపోయింది, ఇంకా నేను బిడ్డలకు పాలివ్వగలనా? ఇక దేవుడు వాగ్దానం చేసింది నా జీవితంలో ఇది సాధ్యమవుతుందా అనుకుంటుంది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అనే విషయాన్ని వారి జీవితం ద్వారా మనకు తెలియజేయడానికి ఆ ముసలిదైనటువంటి శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమె నవ్వింది. మరలా శారా కుమారుని కనబోతుందంటే గుడారం నుండి నవ్విందంటే, శారా నవ్వింది అంటే, లేదు ప్రభువా అంది. నువ్వు నవ్వావు, ఈ ఊరు వారందరూ కూడా నిన్ను చూసి నవ్వుతారు, ఎందుకంటే ముసలితనంలో నీవు నీ కుమారుడికి పాలిస్తావో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు ఒకటి నిర్ణయించాడంటే అది జరుగుతుంది. యోసేపు జీవితంలో కూడా ఒకటి నిర్ణయించాడు. కలలు వచ్చాయి. ఆ కళలను బట్టే తన అన్నదమ్ములు విరోధ భావాన్ని కలిగి ఉన్నారు. యోసేపునకు దేవుడు కళలు చూపించాడు 2 మార్లు. ఒకటి పనలతో, ఒకటైతే సూర్యచంద్ర నక్షత్రాలతో, మరొకటి యాకోబు అయితే దాన్ని మనసులో ఉంచుకున్నాడట, జ్ఞాపకం ఉంచుకున్నాడు. కానీ కళ చెదిరింది. యోసేపు యొక్క కళ చెదిరింది. గోతులో తోయబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. కానీ దేవుని యొక్క కనుదృష్టి మాత్రం యోసేపు మీద నుంచి పక్కకు తప్పుకోవాలి. యోసేపు వెళ్ళిన ప్రతి చోట యోసేపునకు దేవుడు తోడుగానే ఉన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. పొతిఫర్ ఇంట్లో పొతిఫర్ చూశాడు, యోసేపు చేతిలో ఉన్న ప్రతి దానిని దేవుడు ఆశీర్వదించాడని. అలా దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉండి, దేవునికి ఇష్టడిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉండి, దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి యోసేపును చూసినటువంటి పొతిఫర్ భార్య తన పవిత్రతను పాడు చేయాలని, తన యథార్థతను పాడు చేయాలని, తనతో శయనించమని బలవంత పెట్టినప్పుడు ఆకాశమందుండి చూస్తున్నటువంటి దేవుని యొక్క కనుదృష్టికి, నేను ఎలాగునో ఈ మహాపాతకాన్ని నేను చేస్తాను,
ఇది మహాపాతకం, భయంకరము, ఇది నా దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. చెరసాలలో వేయబడ్డాడు. రాజుకి ద్రాక్షారసపు గిన్నె అందించే వ్యక్తి, ఆ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుడు ఇద్దరు కూడా చెరసాలలో వేయబడినప్పుడు, చెరసాలలో కూడా యోసేపు ఒక ఖైదీగా కంటే ఒక సెంట్రీగానే ఉన్నట్టుగా ఉన్నాడు. ఖైదీగా బంధకాల్లో లేడు. ఎందుకు లేడంటే దేవుని కృప అంతే. దేవుని నిర్ణయం చొప్పున దేవుడు ఆ పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తన తండ్రికి, తన కుటుంబం, తన అన్నదమ్ములకి తెలియదు అంత ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళబోతున్నాడని. కేవలం ఏంటంటే తనకు దేవుడు చూపించిన కళలను బట్టి దేవుడు చేయబోయేటువంటి ఆ విధానము, ఆ క్రియలు, ఆ ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో దానిని తెలియజేసినప్పుడు వారు పగ పెంచుకున్నారు. కానీ దేవుడు వాస్తవానికి యోసేపు జీవితాన్ని అలాగనే చేయబోతున్నాడనే విషయాన్ని వారు గమనించలేదు. చెరసాలలో ఏదైతే యోసేపు వారి కళ్ళ భావం చెప్పాడు అలాగే జరిగింది. ఆ పానదాయకుల అధిపతి మరలా రాజుకు ద్రాక్షారసపు గిన్నె అందించాడు. తనతో చెప్పాడు, నువ్వు రాజు సముఖానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కొన్నిసార్లు మన వలన మేలు పొందినటువంటి వారు మళ్ళీ జ్ఞాపకం చేసుకోరు. ఎప్పుడుకో ఇష్టమైతే అదేనా, లోకపు పోకడంతే, లోకపు పరిస్థితులు అంతే. కీర్తనకాడు 45 కీర్తనలు అంటాడు, నా ఇంట భోజనము చేస్తున్న నా విహితుడు నన్ను తన్నిటిగా మడిమినెత్తనంటాడు. దేవుని బిడ్డలారా, ఇలాగే ఉంది. మేలు పొంది కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అందుకే కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిన కృప వెంబడి కృప నేను పొందుతానంటాడు. ఆ యోసేపు రాజుకు కళ వచ్చింది, కరువును గురించిన కళ. ఆ కళ వచ్చినప్పుడు పానదాయకుల అధిపతి రాజుతో చెప్పాడు చెరసాలలో ఉన్న యోసేపుని గురించి. యోసేపు తీసుకుని రాబడ్డాడు. రాజు కలభావం చెప్పాడు. ఇప్పుడు రాజు తన సింహాసనం మీద తప్ప అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఎవడు కూడా రాజ్యంలో యోసేపు సెలవు లేకుండా ఒకడు చేయి కానీ కాలు కానీ ఎత్తడానికి వీలు లేదు. అంతటి గొప్ప అధికారాన్ని యోసేపు పొందుకున్నాడు. కారణం దేవుని యొక్క నిర్ణయం, దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం, దేవుడు హెచ్చించే సమయం. కాబట్టి ప్రతి దానికి సమయం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో ఒకవేళ నీవు ప్రార్థించి ఎదురు చూసి అలసిపోయి నిరాశలో ఉన్నావేమో, నిరాశ నిన్ను దరికి చేరనివ్వదు. దిగులు విచారము కురుంగదీసేదిగాను కలవరపరిచేదిగాను ఉంటుంది. నువ్వు ఆ పరిస్థితిలో ఉండకు. దేవుని వైపు చూడు. దేవుని ప్రజల పక్షాన దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనసుకు తెచ్చుకొని దేవుని వైపుకు చూడు. ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఆశించిన దానిని దేవుడు నిశ్చయముగా నీకు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు నిరాశపడుతున్నావో ఆ విషయంలో దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆ విషయంలో దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు. నీవు అబ్రహాముల ప్రతి విషయంలో దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. బహు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ప్రభువా నాకు సహాయం చేయని అడుగు. దేవా, నీవు తప్ప నాకు ఆధారం ఎవరున్నారయ్యా? కీర్తనకాడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని. నిజమే, మనుషులు నమ్మదగిన వారు కాదు. ఆకాశమందు దేవుడు తప్ప నాకెవ్వరూ లేరు, నాకు కృపకలుగా ఆజ్ఞాపించయ్యా అని చెప్పి వేకువనే లేచి దేవుని వెతకడం ప్రారంభించాడు. తద్వారా గొప్ప విజయాలను దావీదు తన జీవితంలో చూడగలిగాడు. అన్నిటికీ సమయం ఉంది ప్రియ దేవుని బిడ్డ. తగిన సమయంలో దేవుడిని హెచ్చించడానికి నువ్వు దేవుని దగ్గర దీన మనసు కలిగి ఉండు. నిన్ను సియోనును కరుణించడానికి నిర్ణయకాలం వచ్చినట్లుగా నిన్ను కరుణించడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నీ కన్నీటిని తుడవడానికి, నీ మనోవేదన తీసివేయడానికి దేవుడు నిరంతరం సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకు అప్పగించుకో. ప్రభు నిన్ను ఒక బలమైనటువంటి సాధనంగా మార్చి అనేకులకు దీవెనకరంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. యోసేపుకు తన తల్లిదండ్రులు లేక తన అన్నదమ్ములు యోసేపు కళను బట్టి ద్వేషించారే తప్ప అది దేవుని చిత్తం అని వారు గ్రహించలేకపోయారు. ఒకవేళ నీ ఇంటి వారికి తెలియదేమో నీ ఉన్నతమైన స్థితి, కానీ నీ దేవునికి తెలుసు. నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు నీకెంత ఉన్నతమైన స్థితిని ఇవ్వాలో, నిన్నే స్థితిలో నిలబెట్టాలో దేవునికి తెలుసు. అందుకంటారు, బిడ్డలను కంటంగానే వారు రాత మనం కనగలమా అంటారు.
నిజమే, నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ బంగారు భవిష్యత్తు గురించి తెలియదు. వారి కన్న కలలు వేరు, నీ నడవడిక వేరైపోయింది. నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి వారి కళలని కూడా పటాపంచులైపోయాయి. ఈడెందుకు పనికిరాడు, ఇదెందుకు పనికిరాదు అని చెప్పి వారు నిన్ను దూషించడం మొదలుపెట్టారు. ఒక నీ పరిస్థితి అలా ఉంటే ఈ సమయంలో దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఎంత ద్వేషించబడ్డానో, ఎంత దూషించబడ్డానో అందుకు రెట్టింపు దీవెన నా బ్రతుకులో కావాలి ప్రభువా, నాకు సహాయం చేయని అడుగు. దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థించి, నాతో కలిసి ప్రార్థించి, ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితే గనక దేవుడే నీ తోడు వారి కంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అభిషేకం కావాలి ప్రభు, నువ్వు అడుగు. నిన్ను దాటిపోయేవాడు కాదు. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అబ్రహాము జీవితంలోంచి, యోసేపు జీవితంలోంచి, దావీదు జీవితంలోంచి మాతో మాట్లాడారు ప్రభు. నాయన ఇదిగో నీ బిడ్డలతో మాట్లాడారు. నేను ప్రాణము దుఃఖము చేత సుక్కుపోయినప్పుడు దావీదుని సన్నిధిలో ఏడ్చినటువంటి మరణం మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అబ్రహాముని పిలిచి నడిపించినటువంటి పరిస్థితుల్లో నిరాశలో నిండిపోయినటువంటి వారి జీవితాల్లో నీవు చేసిన అద్భుత కార్యాన్ని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. కళల భావం చేత ద్వేషించబడి, తోయబడి, బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపు జీవితంలో నువ్వు హెచ్చించిన ఆ విధానమును మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్యాన్ని విని ఈ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలిసిన ఆయన. పడిపోయిన వారు ఉంటే లేవనెత్తండి. విశ్వాసంలో చల్లారిపోయిన వారు కాబట్టి మరలా ఉజ్జీవింపజేయండి ప్రభువా. నేను అపరాధాలు, దోషాలు వారిని నీ ఎదుట తల ఎత్తుకొని ఇవ్వకుండా చేస్తూ ఉంటే దేవా, ఈ సమయంలో బిడ్డలు మీరు దర్శించండి యేసయ్యా. ఎంత వేదనతో ఉన్నారు, ఎంత దుఃఖపడుతూ ఉన్నారు, ఎంత మానసికమైనటువంటి ఒత్తిడిని నీ బిడ్డలు అనుభవిస్తూ ఉన్నారు. దేవా, ఈ బిడ్డలు మీరు దర్శించండి యేసయ్యా. గోతులో తోయబడినప్పుడు యోసేపు కన్నీళ్లను చూసావు. సెరసాలలో వేయబడినప్పుడు యోసేపు దేని స్థితిని నువ్వు చూసావు. జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా మార్చావు. ఈ బిడ్డలు కూడా అలాగను మార్చండి. ఒకవేళ వాక్యాన్ని వింటున్న ఎవరి బిడ్డల్లో వారి తల్లిదండ్రులు నువ్వు పనికిరావే అని వీరిని ఒకవేళ విసర్జించారేమో ప్రభువా, ఈ సమయాలు మీరు దయతో జ్ఞాపకం చేసుకుని వీరి జీవితాలు దీవెనకరంగా మార్చండి. విసర్జించబడినటువంటి దానవగా ఇక నీవు ఉండవు. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తానని వాగ్దానం చేస్తుందావా. ఈ బిడ్డలను సమకూర్చండి. వీరి దేని స్థితిని మార్చండి. తగ్గిన సమయం కోసం ఈ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభువా. తగ్గిన సమయం కోసం ఈ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఈ బిడ్డలను మీరు నిశ్చయముగా జ్ఞాపకం చేసుకునండి. రోగులను ముట్టండి ప్రభువా. నజరేయుడని యేసు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరిలో ఎవరైనా బలహీనులుగా ఉంటే ఇదిగో ప్రభువా, కీళ్ళవాతం చేత లేవలేని స్థితిలో పడిన వారిని చూపిస్తున్నా. పక్షవాతం చేత లేవలేని స్థితిలో ఉన్న వారిని నువ్వు చూపిస్తున్నా. అయ్యో, భయంకరమైనటువంటి బలహీనతల చేత, హృదయ వేదనల చేత నింపబడి ఎందుకు ఈ బ్రతుకొని ఒంటరిగా ఉండి గుండెలు బాదుకుంటున్నటువంటి వారిని చూపిస్తున్నా. ఈ బిడ్డలు నిశ్చయముగా మీరు దర్శించి గొప్ప విడుదల, స్వస్థత యేసు నామములో మీరు దయచేస్తున్నందుకు వందనాలు. వీరి పట్ల మీరు చూపిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడని యేసు నామములో అడిగినవన్నీ పొంది నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.